హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమౌళివిలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. నదులు, క్షేత్రములు, పాపములు, సదాచార పాలనము తెలుసుకున్న పిదప సూతమహాముని శౌనకాదులతో యజ్ఞభేదముల గురించి వివరించి చెప్పాడు. అగ్నియందు హవనం చేయబడే తంతు అగ్నియజ్ఞమనబడుతోంది. ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం, వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం. అగ్నియందు కాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి. సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో 7 వారాల్ని నిర్ణయించాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని పేర్లతో మసలే ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధులు కలుగుతాయి. ఇవి కూడా యజ్ఞాల క్రిందే లెక్కకు వస్తాయి. మంత్రం, జపం, హోమం, దానం, తపస్సు, దండిలంలో కానీ, ప్రతిమలో కానీ, అగ్నిలో కానీ, సద్బ్రాహ్మణునియందు కానీ ఆరాధించుట అనేవి 5 రకాల పూజలు. ఇవి మొదటి దానికన్నా రెండవది, రెండవ దానికన్నా మూడవది, అన్నింటికన్నా ఆఖరుదే ఉత్తమమైనది. కళ్ళజబ్బులు పోవడానికి, తలపోటు తగ్గడానికి, కుష్ఠువ్యాధికి శమించడానికి సూర్యుని ఆరాధించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. మన ప్రార్థనాశక్తి కన్నా ప్రారబ్ధలమే ప్రబలమైన ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండాల్సి వస్తుంది. అసలు గృహస్థు అనేవాడు శుభకార్యాలకు ముందర, అశుభాలకు తర్వాత నెలకు 3 సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్త దినాలలోనూ ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి. ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిగణించబడుతుంది. అంతదాకా ఎందుకు? అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివినా విన్నా కూడా వాళ్ళకి దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు. అంతా విన్న తర్వాత మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రాదులను కూడా తెలియజెప్పుమని కోరిన మీదట ఇలా ఆరంభించినాడు రౌమహర్షణుడు. దేవయజ్ఞాది కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు, గోశాల, నీటి ఒడ్డు, మారేడు, తులసి, రావి చెట్లు, మదళ్ళు, దేవాలయం, పుణ్యనదీ తీరం అనేవి యుక్తమైన స్థలాలు. ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు సత్ఫలితాలనిస్తాయి. నదీ తీరం కన్నా సముద్ర తీరం 10 రెట్లు, పర్వత శిఖరం దానికంటే 10 రెట్లు ఫలప్రదాలు. అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనస్సు చంచలం కాకుండా ఉంటుందో, ఏకాగ్రత మహాగ్రస్థాయి అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది. అయితే ఈ యజ్ఞదానాదులన్నీ కృతయుగంలో 100కి 100 పాళ్ళు ఫలించేవి. త్రేతాయుగంలో 3 వంతుల ఫలాన్నే ఇచ్చేవి. ద్వాపరం వచ్చేసరికల్లా 50% ఫలిస్తాయి. ఇక కలియుగం మొదటి సగంలో 25% మాత్రమే ఫలప్రదాలు. ద్వితీయార్ధ భాగంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పాను కదా. యాగాలు కూడా చెప్పాను. ఇక చెయ్యదగ్గ సమయం వినండి. పంచాంగం శుద్ధిగల రోజు మంచిది. అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది. విషువ, అయనాలు, మకర సంక్రాంతి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఒకదానిని మించి మరొకటి మంచివి. ఒకానొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాత్ములతో కలయడమే జరిగితే అది 1,000,000 గ్రహణ కాలాల కన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి. ఇక ఏమి చెయ్యాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చెయ్యాలి. ఇవన్నీ ఒక ఎత్తు. పార్థివలింగ పూజ ఒకటి ఒక ఎత్తు. సర్వదుఃఖాలు ఠక్కున సమసిపోతాయి. అపమృత్యువు చేరలేదు. కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది. తత్కళత్రపుత్రాదుల్ని, ధనధాన్యాల్ని తక్షణమే ప్రసాదించే దివ్యారాధనం అది పార్థివలింగారాధనం. స్త్రీలు పురుషులు కూడా ఆరాధించదగినది పార్థివలింగారాధనం. నీటిలోని మట్టిని తీసుకొని దానికి శ్రీగంధచూర్ణం, పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి. అంగప్రత్యంగాలతోనూ సమస్తాయుధాలతోనూ పద్మాసనస్థులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి.
అలా మలచిన వినాయక, సూర్య, శౌరి, శక్తి విగ్రహాలను పార్థివలింగాల్ని షోడశోపచారాలతోనూ అర్చించాలి. వాటిని అభిషేకించేటప్పుడు నీళ్లు ధారగా పోయనక్కరలేదు. అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి కనుక అభిషేక మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాల్ని చిలకరించాలి. వరి అన్నం నివేదించాలి. ఇంట్లో అర్చించేటప్పుడు మానెడు వరి బియ్యం, వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠింపబడిన పార్థివలింగానికి 3 మానికల బియ్యం, దేవతా ప్రతిష్ఠితానికి 9 మానికల బియ్యం, స్వయంభువలింగానికి 15 మానికల బియ్యము వండి నివేదించాలి. శివుడికి అభిషేకం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. గంధమలదితే సుకృతం వృద్ధి అవుతుంది. నైవేద్యం వల్ల దీర్ఘాయుష్యం కలుగుతుంది. ధూపాగ్రాతుణ్ణి చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. దీప ప్రదర్శనం వల్ల బుద్ధిబలం, తాంబూల సమర్పణ వల్ల సుఖరాగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల శక్తి మేరకే కాదు, తాహతుకు మించిన పనైనా సరే ఆ 6 పనులు మాత్రం చేయాలి. ఇక శివపూజానంతరం నమస్కారం జపం చేయాలి. శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చే శుక్రవారాలప్పుడు, చవితి తిథి నాడు, శతభిష నక్షత్రంతోనూ, ధనుర్మాసమప్పుడు మొత్తం 100 రోజులు కానీ, సహస్రఘస్రాలు కానీ వినాయకుణ్ణి అర్చించడం వల్ల లౌకికమైన కోరికలన్నీ తీరిపోతాయి. మన కోరికలు తీరేందుకు చేసే క్రియ కావడం వల్ల దీనిని పూజ అనే పేరున పిలుస్తారు. నిత్య నైమిత్తిక కర్మలు కొంతకాలానికి ఫలిస్తాయి. కామ్యకర్మలు యథావిధిగా ఆచరిస్తే అప్పుడే ఫలవంతములవుతాయి. ప్రతీ నెల బహుళపక్ష చవితి నాడు వినాయకుణ్ణి ఆరాధిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రతీ ద్వాదశి నాడు విష్ణువును ఆరాధిస్తే సంపత్కరం అవుతుంది. కర్కాటక మాసంలోని సోమవారం నాడు నవమి ఘడియల్లోనూ మృగశిర నక్షత్రము వేళ అమ్మవారిని సేవిస్తే సర్వైశ్వర్య భోగాలు సంప్రాప్తములవుతాయి. ఆశ్వయుజ శుద్ధ నవమి దేవీ పూజకు శ్రేష్టం. ఆదివారాల్లోనూ ప్రతి చతుర్దశి నాడు ఆర్ద్ర నక్షత్రములోనూ శివారాధన శీఘ్ర ఫలకారి. ముఖ్యముగా మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు శివారాధన వల్ల అన్ని విధాల అపమృత్యువులు తొలగిపోతాయి. ఆయుష్ పెరుగుతుంది. జ్యేష్ఠమాసములోనూ మార్గశిర మాసములోనూ షోడశోపచారయుత శివారాధనం భోగ మోక్షప్రదం. కార్తీక మాసంలో దేవతారాధనం, తపోదాన హోమాదికాలు, నక్తభోజనాది నియమాలు ముఖ్యమైనవి. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకము. కార్తీక మాసంలో కపర్ధిని ఆరాధిస్తే సర్వవ్యాధులు సమసిపోతాయి. భూతప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి. కార్తీక మాస ఆదివారం నాడు సూర్యారాధన చేయటం వల్ల, నూనెతో తడిపిన ఒత్తులు దానం ఇవ్వడం వల్ల కుష్టు మొదలైన భయంకరమైన వ్యాధులు కూడా నశించిపోతాయి. అదే రోజున కరక్కాయ, మిరియాలు, క్రొత్త బట్టలు, పాలు ఇత్యాదులు దానము చేసినా లేదా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేసినా క్షయవ్యాధి నశిస్తుంది. ఆవాలు, దీపాలు దానం చేస్తే అపస్మారక రోగం హరిస్తుంది. ఎంతటి దరిద్రమైనా సరే కృత్తికా నక్షత్రంతో కూడిన సోమవారం శివారాధన చేస్తే అంత దరిద్రము కూడా అంతరించిపోతుంది. సంపద అభివృద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రయుత భౌమవారం నాడు కుమారస్వామిని ఆరాధించడం, దీపఘంటాదానాలు చేయటం వలన అతి త్వరలోనే వాక్శుద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రంలో కూడా బుధవారం నాడు విష్ణువుని ఆరాధించి పెరుగు, అన్నం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన గురువారం బ్రహ్మను సేవించి తేనె, నెయ్యి, బంగారం దానం చేస్తే సమస్తమైన సుఖ సౌభాగ్యాలు, భోగాలు వృద్ధి చెందుతాయి. కృత్తికా నక్షత్రయుక్త శుక్రవారము నాడు వినాయకుణ్ణి ఆరాధించి సుగంధ పుష్పాలను, అన్నదానాన్ని ఆచరించిన వారికి మేలిమి వస్తువులన్నీ సిద్ధిస్తాయి. సంతాన సంకల్పంతో ఆరాధించి వెండి, బంగారాలు దానం చేసిన స్త్రీ పుత్రవతి అవుతుంది. కృత్తికా తారతో కూడి వచ్చిన మందవారం నాడు దిక్పాలకులని, దిగ్గజాల్ని, నాగదేవతల్ని, త్రిమూర్తుల్ని, ధన్వంతరిని, అశ్వినీ దేవతల్ని ఆరాధిస్తే రోగాలు, అపమృత్యు భయాలు నశించడమే కాకుండా తక్షణమే ఆరోగ్యం కలుగుతుంది. ఉప్పు, సొంఠి, నీళ్లు, ఇనుము, పిప్పలి, మినువులు, మిరియాలు, మంచి నూనె వంటి కఠిన వస్తు ప్రదానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. ధనుర్మాసం తెల్లవారుజామున శివ విష్ణువాది దేవతల్ని పూజించి వరి అన్నం దానం చేయటం వల్ల పాపక్షయం, ఆరోగ్యం, ధర్మవృద్ధి, ఇహపర మహాభోగాలు, శివైక చిత్తి, దారుఢ్యం కలుగుతాయి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.